నమస్తే, వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా మెప్మా వచ్చాక మహిళల ఆర్థిక పరిస్థితులు మారాయని వెల్లడి. తాడేపల్లి రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. 294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు. ఆగమ శాస్త్రానుసారం ఈ మహోత్సవాలు ఘనంగా జరిగాయన్న మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. మహిళలకు ఆస్తులు సమాన హక్కు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దేనిని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత సైతం కూడా ఎన్టీఆర్ కు దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఎన్టీఆర్ తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా సంపాదిస్తున్నారని సంస్కరించారు. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని వివరించారు. హై స్కూల్ విద్యార్థులకు సైకిల్ ఇచ్చి ప్రోత్సహించామని తెలియజేశారు. గతంలో మహిళలు బయటకు వస్తే ఎగతాళి చేసేవారని పేర్కొన్నారు. కాలక్రమేణా నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్క మహిళ భర్త అత్తమామల వద్ద గుర్తింపును పొంది గౌరవ మర్యాదలను సంపాదించుకుంటున్నారని ప్రశంసించారు. డ్వాక్రా మెప్మా వచ్చిన తర్వాత మహిళల ఆర్థిక పరిస్థితులు మరింతగా మారాయని వివరించారు. మద్యానికి బానిసలైన భర్తను కూడా దారిలోకి తెచ్చారని తెలియజేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఎక్కడకు వెళ్లాలన్న బస్సులో ఉచితంగా వెళ్తున్నారని సీఎం గుర్తు చేశారు. ఆడబిడ్డల పరిస్థితి చూసి ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మెప్మా వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం, అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్ జస్టిస్ యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్యార్థి శాఖ మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లిపట్నం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణానది కుడివైపు 294.20 కోట్ల రూపాయలతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. గత 3 రోజులుగా ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగిన కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయని దేవాదాయ శాఖ మంత్రి
ఆనవ రామనారాయణ రెడ్డి ప్రకటించారు. జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రతిరూపమైన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో ఆగమ శాస్త్రానుసారం ఈ మహోత్సవాలు జరిగాయన్నారు. కుంభాభిషేకాల సమయంలో భక్తులు లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 3 రోజులుగా జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాల వైభవపేతంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభాభిషేక మహోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఈ ఉత్సవాలలో ప్రత్యక్షంగా పాల్గొని శాస్త్రానుసారం ఉత్సవాలు జరిపించారని తెలిపారు. మొదటి 2 రోజులు పవిత్ర జల కలశాలను వేద మంత్రాలతో పూజలు నిర్వహించారని, 3వ రోజు పూర్ణాహుతి ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయ విమాన గోపుర స్వర్ణ శిఖరానికి స్వామీజీ అభిమంత్రించిన జలాలతో అభిషేకాలు జరిపి ఈ క్రతువును ముగించారని మంత్రి వివరించారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ తరహా ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. సనాతన ధర్మానికి ఆచార సాంప్రదాయాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రకీలాద్రిపై ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి కుంభాభిషేకం ఈరోజు ఇక్కడ నిర్వహించబడ్డం ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలతో, వారందరి యొక్క ఆదేశాలతో ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపడానికి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క పాలకవర్గం చైర్మన్ గారు, ఈఓ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో ఇవాళ భాగస్వామ్యం కావడం జరిగింది. 6వ తారీఖు మొదలైనటువంటి ఈ కార్యక్రమం సాక్షాత్తు ఆదిశంకరుల యొక్క ప్రతినిధిగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతో ఈరోజు ఈ కలశాభిషేకాన్ని జరిపించుకోవడం జరిగింది. 6, 7 తారీఖుల్లో అన్ని రకాల పూజలు చేసి ఈరోజు పూర్ణాహుతిని గావించి 9 గంటలకు పూర్ణాహుతి అయిపోతే 9:34 నిమిషాలకి ఇవాళ స్వర్ణ శోభితమైనటువంటి కలశాభిషేకానికి ఇవాళ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపించుకోవడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరపడం అనేది ఇది మన ఆచారం, ఆగమ శాస్త్రబద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమ శాస్త్రానికి, సనాతన ధర్మాలకు, ఆచారాలకు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టుబడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 4 యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐజి శంకర్రావుకు కొంతమంది వ్యక్తులు అక్రమంగా మత్తు పదార్థాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి సూచించిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. పోలీసులు రావడం గమనించిన వారు పారిపోవటానికి ప్రయత్నించగా సిబ్బంది సహాయంతో వారిని పట్టుకున్న వారిలో పోరంకికి చెందిన ఉయ్యూరు కౌశిక్ రెడ్డి, యనమలకుదురుకు చెందిన దండు అచ్యుత్, యనమలకుదురు క్రీస్తురాజపురానికి చెందిన కోడిబోయిన సాయి రేవంత్, తాడిగడపకు చెందిన అద్దెపల్లి సాయి వివేక్ గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు కౌశిక్ రెడ్డి బెంగళూరు నుంచి MDM డ్రగ్ కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చినట్లుగా వెల్లడింది. స్నేహితులతో కలిసి వినియోగించడంతో పాటు మిగిలిన డ్రగ్స్ ను విక్రయించాలన్న ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చినట్లుగా
పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 19.7 గ్రాముల మత్తు పదార్థం, 4 మొబైల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను సీజ్ చేసిన నిందితులపై మత్తు పదార్థాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు కౌశిక్ రెడ్డిపై గతంలో తెనాలి పోలీస్ స్టేషన్లోనూ మత్తు పదార్థాల కేసు, మార్చవరం పోలీస్ స్టేషన్లో కొట్లాట కేసు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులంతా గతంలో విజయవాడ నగరంలో ఒక రెస్టారెంట్ లో కలిసి పనిచేసినట్లుగా విచారణలో వెల్లడైంది. వీరిపై షిట్ ఓపెన్ చేసి నిఘా పెట్టినట్లుగా తెలిపారు. ఇతను ఉండేది వరంగల్ నివాసి. అక్కడ ఆయనకి లోకల్ గా ఏదో గొడవలు ఉన్నాయంట. సో ఆ భయంగా వాళ్ళు వచ్చి ఏమైనా రిటాలియేట్ చేస్తారని ఎక్కడికి వెళ్తే బీహార్ నుంచి వెళ్ళి పిస్టల్, ఈ పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్ టీజర్ ఇది కూడా తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఈయన ఫోన్ ఎప్పుడైతే అనలైజ్ చేశామో ఈయన ఫోన్లో కొన్ని పాత గాంజాయి ముద్దాయిలతో కాంటాక్ట్ ఉంది. సో దాని మీద ఇంకా డీప్ విచారణ జరుగుతుంది. ఈయన పోలీస్ కస్టడీ తీసుకొని ప్రతి ఒక్కటి అనలిసిస్ చేయడం జరుగుతుంది. ఇతనికి ఇక్కడ పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాడు. సో నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్ కోఆర్డినేట్ సర్చ్లో మాకు దొరికాడు. సో దాని మీద డీటెయిల్స్ ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి అందుకే పోలీస్ కస్టడీ కూడా సీక్ చేసి విల్ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. అదే అండి, లోకల్గా గొడవలు ఉన్నాయి. ఈయన పెట్టుకున్నాడు ఈ వెపన్. ఈయన పోలీసుల మీద కూడా ఫైర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. మా సిబ్బంది పోయి అది కట్టుకున్నారు. బికాజ్ వెన్ యూ అనలైజ్డ్ ఈస్ ఫోన్స్ అన్నీ ఈయనకి ఎంతోమంది గాంజాయి పెడ్లర్స్తోని వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సో అందుకే ఈయన ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా తీవ్రంగా విచారిస్తాం. అంటే ఈయన చెప్పేది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం హస్ అక్వైర్డ్ ఎ వెపన్. సో అవన్నీ విచారణలో తేలుతాయండి. ఇప్పుడు ఇనీషియల్గా ఈయన డీటెయిల్స్, పాస్పోర్ట్ తీసుకొని ఇనిషియల్ ప్రిలిమినరీ వచ్చిన డీటెయిల్స్ ఇచ్చాము. సో విల్ కండక్ట్ అండ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ విల్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ ఇట్. ఎవరెవరు దీంట్లో ఉన్నారో విల్ గో ఎట్ దట్. లేదా అదే విల్ గెట్ ఇట్ ఇన్ ఫర్దర్, తర్వాత ఇస్తాం డీటెయిల్స్. అటాక్ ఆన్ పోలీస్ వాజ్ నాట్ ప్లాన్డ్ సిన్స్ ఇట్ వాజ్ ఎ random coordinated search program. The accused got panicked. In his defense, he wanted to escape. Since he was surrounded all sides by the police, with no option, he tried to open fire, but the weapon didn't work or he was not able to handle it, and our personnel were able to nab him. And that's the reason not only pistol, even a pepper spray, and even అన్న ఎన్టీఆర్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. భవిష్యత్తు మార్చుకోవాలని ముందుకు వచ్చే మహిళలమ్మ తల్లులకు తమ తోడ్పాటు ఉంటుందని సభా వేదికగా ఆయన భరోసానిచ్చారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము, మహిళా అధికారులు, మహిళా నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను సన్మానించారు. ముందుగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అనంతరం వెనగళ్ల రాము మాట్లాడుతూ మహిళమ్మ తల్లులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగారని అన్నారు. ఆడపిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు విలన్లు కావద్దని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము వారి వికాసానికి మనమందరం సహకరిద్దామని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివాహాలను ఉపేక్షించనని, మా దృష్టికి వస్తే వాటిని అడ్డుకుని తీరుతానని సభా వేదికగా ఆయన ప్రకటించడం జరిగింది. నా జీవితంలో నేను చూసిన స్ట్రాంగ్ నా తల్లి అని పేర్కొన్న ఎమ్మెల్యే రాము మా పెళ్లి విషయంతో పాటు అనేక సందర్భాల్లో ఆవిడ పట్టుదల చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉండేదని అన్నారు. మహిళలు ప్రోత్సహించడంలో తాను ఎప్పుడు ముందే ఉంటానని, నా వ్యక్తిగత జీవితంలో భార్య, పిల్లలు ఎదుగుదలకు తన వంతు సహకారం అందించినట్లుగా చెప్పారు. మహిళలు పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలు వదిలేయాలని, కాలానికి అనుగుణంగా మారితే మన జీవితాల్లో చైతన్యం రావడంతో పాటు మార్పులు చూడవచ్చని అన్నారు. హక్కుగా భావించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అవగాహన లేమితో తల్లిదండ్రులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ఆడపిల్లలను బాగా చదివించి వారి కాళ్ళ మీద నిలబడే స్థాయికి చేరుకునేలాగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ సూచనలతో బాలికలను ప్రోత్సహించేలాగా పాఠ్యపుస్తకాలు అనేక మార్పులు కూడా చేసినట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలిపారు. అనంతరం గుడివాడ నియోజకవర్గ పరిధిలో
వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను ఎమ్మెల్యే వేనగండ్ల రాము, మహిళా అధికారులు, కూటమి నేతలు, కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానికోసం ముందుకు రావాల్సింది ఎవరు? ప్రభుత్వం చాలా పథకాలు చాలా గొప్ప విషయాలు చేస్తారు. కానీ ముందుకు వచ్చి దాన్ని అందుకుని చేసుకోగలగడం మీ ధైర్యం, మీ స్వశక్తి అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఎవరికి ఏదైనా కానీ ఉచితంగా ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఊరికే ఇవ్వట్లేదు. దానికి కాదు, మనకి ఇచ్చే పథకాలు మన హక్కు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మహిళలందరికీ మీకు ఒకటే చెప్తున్నా, తరతరాలుగా ఎంతైనా కానీ ఎప్పటి నుంచో వచ్చిన దౌర్భాగ్యం మహిళలు పురుషులు ఆధిక్యత అనాధిక్యత మనకు భారతదేశంలో ఒక్కదాంట్లోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఇలాగే ఉంది. ఆ డిఫరెన్స్ అలాగే ఉంది. నాకు తెలిసిన అత్యంత అణిచివేయబడిన వర్గాలు ఏమైనా ఉన్నాయంటే అది మహిళలు గత కాలం నుంచి. సో ఇప్పుడు పెట్టే ప్రభుత్వాలు పెట్టే ప్రతి పథకం మీ హక్కు అని తెలుసుకోండి. మీ హక్కు అది. ఈ గతంలో జరిగిన చరిత్రనే మనం తిరగరాష్ట్రానికి మనకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పేసి మీరు ఒక అవకాశం కింద మీకు దగ్గర అక్కడ ఉంది. ప్రభుత్వం పథకం పెట్టినంత మాత్రాన ప్రతి మహిళ భవిష్యత్తు మారిపోదు. మారాలంటే మీ దగ్గర మార్పు రావాలి, మీ దగ్గర నుంచి చేంజ్ రావాలి, మేము డెవలప్ అవ్వాలి అనేది రావాలి. అందుకని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని గమనించుకోండి. ఆడపిల్లల్లో ఏ మాత్రం మీ స్వజాతి, మీ జాతి వారికి మీరే హెల్ప్ చేస్తున్నాం అనుకోండి. ఎక్కడ ఎలా అయితే అలా ఏంటంటే ఏ మాత్రం అవకాశం దొరికినా కానీ మహిళలకు అవకాశం ఇచ్చి, మీ తోటి మహిళలకు అవకాశం ఇచ్చి డెవలప్మెంట్ తీసుకురండి. మీకు తెలిసిన పథకాలు చెప్పండి. మీకు తెలియకపోతే ఏం చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి అడగండి. మేము అందరం కూడా మీకు సహకారం చేస్తాను రెడీగా. ఇదే కాకుండా అనేక రకాలైన అన్ఫార్చునేట్లీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా రాష్ట్రాదాయాన్ని కూడా కొలగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవటానికి గత ప్రభుత్వమే కారణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటైనర్ కొద్ది మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం దుదుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ అంశాలపై స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోడీ కాళ్ళను పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణే కరువైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ మాట్లాడుతూ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వారు వ్యాఖ్యానించారు. స్థితికి తీసుకొస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఎత్తుకుంది. ఎందుకంటే ఉపాధి హామీ పని ఎంతో మందికి ఉపాధినిచ్చింది. అది కూడా ఒక హక్కులాగా ఇచ్చింది, ఒక హామీలాగా ఇచ్చింది. అలాంటి పథకానికి బీజేపీ తూట్లు పొడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పథకాన్ని మొత్తానికే తీసేశారు కూడా. కొత్త పథకం ఏప్రిల్ నెల నుంచి కొత్త పథకం అమలు చేస్తారట. దాని పేరు విబి గ్రామ్. మహాత్మా గాంధీ పేరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పథకానికి మహాత్మా గాంధీ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని మంత్రి పార్థసారథి చెప్పారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నూజివీడుపట్నంలో ఘనంగా జరిగాయి. మహిళా అధికారులు, మహిళా నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ రంగాల ప్రగతి సాధించిన మహిళలను మంత్రి పార్థసారథి ఘనంగా సన్మానించారు. అన్న ఎన్టీఆర్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భవిష్యత్తు మార్చుకోవాలని ముందుకు వచ్చే మహిళలకు తమతో పాటు ఉంటుందని సభా వేదికగా ప్రకటించారు. మహిళలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్న ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ఆడపిల్లల జీవితాలు తల్లిదండ్రులు
విలన్లా కావద్దని విజ్ఞప్తి చేసిన వారి వికాసానికి మనమందరం సహకరిద్దామని అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో మహిళా సాధికారత కోసం కృషి చేయటం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎస్హెచ్జి గ్రూపులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాకముందు మహిళ అనే వాళ్ళు బ్యాంకు గడప తొక్కే పరిస్థితి ఉండేది కాదు. కేవలం పురుషులకు మాత్రమే రుణాలు ఇవ్వటం లేకపోతే కంపెనీలకు రుణాలు ఇవ్వటం జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ ఎస్హెచ్జి గ్రూప్ ని ఒక విప్లవం లాగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో, ఈరోజు కొన్ని బ్యాంకు శాఖలైతే కేవలం మహిళలతో నిండిపోయి పురుషులకి స్థానం లేని పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు బ్యాంకర్స్ కూడా పురుషులకి వ్యక్తిగత లోన్లు ఇచ్చే కంటే డ్వాక్రా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ముందుకు వస్తున్నారంటే వారు బాధ్యతగా వారి ఆర్థిక పరిస్థితిని నిర్వహించటం కారణం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. నేను మహిళలకి అప్పులు ఇస్తే ఎక్కడికి పోవు, మహిళలు దేనికైతే రుణం తీసుకుంటారో వారికి వాడుకుంటానికే కాకుండా వారి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, కుటుంబ కష్టాలు తీర్చుకోవటానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి అంటే ఒక ఉపయోగకరమైన ఖర్చు చేస్తారనే నమ్మకం బ్యాంకర్లో ఉందని చెప్పేసి కూడా మీకు సవినీగా అమలు చేస్తాను. అదే పురుషుడికి ఇస్తే దేనికోసమైతే తీసుకుంటారో దానికి సగం ఖర్చు పెట్టి మిగతా సగాన్ని జల్సాలకి వాటికి వీటికి ఖర్చు పెట్టి ఆఖరికి తిరిగి చెల్లించేటప్పటికి డిఫాల్ట్స్ అయ్యే పరిస్థితిని మనం చాలా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా కంపెనీలు తీసుకోండి, ఆ కంపెనీలు కూడా పురుషుల కంటే కూడా పురుషులతో పోటీగా ఆ కంపెనీలను నిర్వహించి కంపెనీలని ప్రపంచ స్థాయి కంపెనీలుగా మార్చిన ఎగ్జాంపుల్స్ కూడా కోకోలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడ సిటీ మహిళా ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్డ్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి మల్లేశ్వరిని అభినందించారు. మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలోని సేవలందిస్తూ 2024 ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం ఎంతో విషాదకరమని ఆమె పేర్కొన్నారు. ఆమె వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి మల్లేశ్వరి మరింత సంకల్పంతో ప్రజలకు సేవ చేయడం అభినందనమని ఆమె అన్నారు. తన ఆసక్తితో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందే కంపెన్షన్ విభాగంలో చేరి అనేక కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలాగా మల్లేశ్వరి అపారమైన కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. రోడ్డు ప్రమాదాలు మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలాగా వెంటనే కంపెన్షన్ అందేలాగా ఆమె నిరంతరం సేవలు అందించారని కొనియాడారు. మల్లేశ్వరి కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంపెన్సేషన్ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అనిత వెల్లడించారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే సేవాభావంతో ప్రజలకు సహాయం చేస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయమని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లేశ్వరి కుటుంబ సభ్యులను స్వయంగా కలవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి అనిత తెలిపారు. పోలీస్ శాఖకు మల్లేశ్వరి ఒక ఆదర్శమని, ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సందర్భంగా మల్లేశ్వరి అందించిన సేవలకు హోంమంత్రి అనిత మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. చిన్న లోన్లీనెస్ ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించక భర్త లేక ఇంట్లో లోన్లీనెస్ ని తను ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీ డిపార్ట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఎలక్షన్ పోస్ట్ బ్యాలెన్స్ సెక్రటరీగా అండ్ షీ కంటిన్యూడ్ ఎలక్షన్ డ్యూటీ అయినప్పటికీ కూడా ఎలక్షన్ డ్యూటీ కంటిన్యూ చేస్తే బాగా ఇష్టం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. యూనిఫామ్ వేసుకోవాలి, ఇంకా వేసుకోవాలంటే కోరిక. యూనిఫామ్ మళ్ళీ ఇస్తే వేసుకొని మళ్ళీ డ్యూటీ చేస్తాను. ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ జనరేషన్ పిల్లలకి హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. మీ అమ్మగారు చేసిన సర్వీస్ మామూలు సర్వీస్ కాదు అది. సో అందుకే ఒకసారి వచ్చి ఉమెన్స్ డే విషయస్ ఇలాంటి వాళ్ళకి చెప్తే మాకు కూడా బ్లెస్సింగ్ ఉంటుందని పర్టికులర్గా ఇలాంటి వాళ్ళకి వచ్చాము. అందుకే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా మెప్మా వచ్చాక మహిళల ఆర్థిక పరిస్థితులు మారాయని వెల్లడి. తాడేపల్లి రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. 294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం.
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు. ఆగమ శాస్త్రానుసారం ఈ మహోత్సవాలు ఘనంగా జరిగాయన్న మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.